శ్రీనివాస్ గారు, మరో అంశం. తెలుగు భాషను మా మీద రుద్దొద్దు అంటూ ప్లకార్డ్స్ పట్టుకొని ఉద్యమాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో. తమిళనాడు లాంటి రాష్ట్రంలో తమిళ వద్దని అక్కడ ఉద్యమం చేసే దమ్ము లేనోళ్ళు తెలుగు రాష్ట్రాలలో వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని తెలుగును మా మీద రుద్దొద్దు, బట్ హిందీని మీరు అందరూ చదవాలి, మేము రుద్దుతాం అని చెప్తారు. కానీ తెలుగు మాకొద్దు అని చెప్పి మనవాళ్లే తెలుగు వాళ్ళే మనవాళ్ళు కాదు, లేకపోతే 99 అది దుర్మార్గంగా ప్రచారం చేస్తాం మనవాళ్ళు అని చెప్పేసి అని చెప్పి కొంతమంది ఎవరు చేసినా గానీ ఇది తెలుగు ఇది నేలలో కరెక్టా? ఉన్నవాళ్ళు తెలుగు నేల స్థిరపడి- మీద స్థిరపడిన ఉండి వాళ్ళు. ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ మా మీద రుద్దొద్దు అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని మీరు? పాపం వాళ్ళని తప్పు. ఉం? వాళ్ళు ఏదో వాళ్ళు ఎవరు మాట్లాడుకునే వాళ్ళు ఉంది. ఉమ్, నేను వాళ్ళని ఎందుకన్నానండి? చావచచ్చిన చేతకాన్ని తెలుగు సమాజాన్ని మనం నిలదీయాలి కానీ ఉమ్, వాళ్ళు ఏదైనా అడుగుతారు. తెలుగు మాట్లాడితే హైదరాబాద్లో విజయవాడలో కాల్ చేస్తామని కూడా మాట్లాడతారు. దుర్మార్గులు తయారయ్యారు కొంతమంది. మతం పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి. తప్పండి. మన దేశం విభిన్న సంస్కృతుల విభిన్న భాషల సమాహారం ఈ ప్రపంచంలో గొప్పగా వెలిగిందండి. వాళ్ళు ఏం జరుగుతుంది, వీళ్ళు మాట్లాడి ఏం చేశారు తెలుసా? వాళ్ళు తెలుగు బలవంతాన్ని రుద్దుతారని చెప్పి మీ వీడియోలు చూశారు కదా. ఉమ్, నాకు చూస్తే నాకు అర్థం కావట్లేదు. తెలుగు మీడియం తప్పనిసరిగా కేంద్ర భారతీయ విద్యా విధానం కొత్తది పెట్టింది, అది ఇంకా రాలేదు కదా ప్రాథమిక స్థాయి వరకు. వీళ్ళు ఏంటి తెలంగాణ ఎవరికి ప్రభుత్వం- ఇష్టమైన లాంగ్వేజ్ తెలంగాణ ప్రభుత్వం ఇలా మీడియం కంపల్సరీ చేయటం అనేది బయట నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళకి కదండి. 9-10 క్లాసులు పేపర్ తీరా చూస్తే ఆ జీవో చూశాను, మీకు పంపిస్తాను. ఆ జీవో వేయండి. ఆ జీవోలో ఏముంది? యాక్చువల్గా 2003లో మేమందరం పోరాడాం. తెలుగు భాషోద్యమ సమాఖ్య చైతన్య సమితి పెద్దలు చాలా మంది పెద్దలు పోరాడితే ఆ రోజు మంత్రి గారి దగ్గరికి నేను కూడా వెళ్ళాను. చాలా మంచి మనిషి మంత్రి, ఆనెస్ట్. ఏమండి ఒక ప్రభుత్వ ఉత్తర్వు ఇవ్వండి, దేశంలో ఎక్కడా లేనట్టు యూకేజీ నుంచి డిగ్రీ వరకు వెళ్తుంటే అనే అక్షరం చదవకుండా వెళ్ళిపోయి ప్రత్యేకమైన దిక్కుమాల పరిస్థితి తెలుగు రాష్ట్రంలో ఉంది. మీరు దయచేసి తమిళనాడులో గుజరాత్ వెళ్ళినా అక్కడ కనీసం సంస్కారం ఉంది మనకి. గుజరాత్ వెళ్ళానుకోండి, స్థిరపడ్డానుకోండి, మీరు ఏం చేస్తారు? పిల్లలకి అక్కడ స్థానికంగా ఒక భాష నేర్చుకుంటాం కదా. అది గౌరవం, మనం గౌరవిస్తాం. గుజరాతీని కానీ ఏ భాషను గౌరవిస్తాం, బెంగాలీని కానీ మరాఠీని కానీ తమిళం కానీ మనం గౌరవించాలండి. మన సంస్కృతి అది, మన సభ్య సమాజం నేర్పించిన సంస్కృతి ఇది. కానీ మేము పెత్తనం చేయాలనే ఒక దిక్కుమాల బ్యాచ్ అని చూసారా వాళ్ళు హైదరాబాద్ చేరి లేదా విజయవాడ చేరి బెంగళూరు చేరి వీళ్ళు అన్ని మాట ఏంటంటే తెలుగుని ఒక భాషగా ప్రవేశపెట్టారు. 2003లో ఇచ్చి 20 సంవత్సరాలు టైం ఇస్తే సిబిఎస్ఈ 9-10 తరగతి ఒక్కొక్క సంవత్సరం ముందుకెళ్తుంటే మేము ఇక్కడ చదవాల్సిన పని లేదు, హిందీ నేర్చుకుంటాం, హిందీ ఆల్రెడీ ఉంది కదా అంటే మేము స్పానిష్ నేర్చుకుంటాం లేదా ఇంకోటి నేర్చుకుంటాం. ఏందండి నాకు అర్థం కాదు. తప్పనిసరిగా 21 సంవత్సరాల తర్వాత అన్నింటిలో అమలు అవుతూ ఉంటే సిబిఎస్ఈలో వీళ్ళు ఒక భాషగా చిన్న పుస్తకం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? సింగిడి అంటే స్టాండర్డ్ తెలుగు కాకుండా వీళ్ళ కోసం సింపుల్ తెలుగు అనే పుస్తకం కొత్తగా తీసుకొచ్చింది. పోనీ ఇదన్నా చదువు నేర్చుకుంటే అక్షరాలు 4 ఒక్క పుస్తకం అండి, ఒక సబ్జెక్టు సరళమైన తెలుగు అని చెప్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అసలు మాకు అక్షరం నేర్చుకోవాల్సిన పని లేదు, మాకు స్వాతంత్రం కావాలి. ఏంటండి అసలు మీ భాష, వీళ్ళ భాష తెలుసా? ప్రతిపక్షం నేను చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. తెలుగు జాతి పెట్టలారా 13 మంది మనము కులాలు మతాలుగా ఉప ప్రాంతాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా ముక్కలు చేశారు, లేదా హక్కు సాధించుకున్నారు. కానీ వాడు గుర్తుంచుకోండి, మన లిపి తెలుగు, కన్నడ లిపి, బట్టిపోరు లిపి, ఒళ్ళు పల్లవ లిపి, మన లిపి అనేక దేశాలకి లిపినిచ్చింది. ఎస్, మీరు తెలగ బాతు శాసనం ఉంది అక్కడ చూసుకోండి. ఇండోనేషియాలో అక్కడ ఓల్డ్ సుండనీస్ లిపి ఇచ్చింది. చామ్ దేశం వియత్నాంలో చామ్ రాజు పరిపాలించారు, ఎలుగు దగ్గర శ్రీలంకాయల వాళ్ళు, అక్కడ లిపినిచ్చింది. ఖెమర్ లిపినిచ్చింది. రామణ దేశము అని పరిపాలించిన మోన్ భాష ద్వారా మిగతా భాషలకు బర్మాలో లిపించింది. తెలుగు కన్నడ లిపిన అదే 13 కోట్ల మంది లిపే అనేక దేశాలను పాలించిన చరిత్ర ఉందే. తేడా వస్తే మగధ సామ్రాజ్యాన్ని ఆ రోజు ఇండియా నార్త్ ఇండియాని జయించిన సిముకుడు ఆంధ్ర శాతవాహనులే. అది అమరావతి కానివ్వండి, మన కోట్లింగాలు కానివ్వండి, ఇక్కడి నుంచి బిడ్డలే. గుజరాతీ ఎక్స్ట్రాలు కొంతమంది వేస్తే ఆంధ్ర అయిపోవచ్చు, వేస్తే గుజరాత్ని కూడా 1970 సంవత్సరాల క్రితం జయించిన కెపాసిటీ ఉన్న తెలుగు జాతి వాళ్ళ బానిసత్వంతో మగ్గిపోతూ తమ భాషని తమ అస్తిత్వాన్ని కూడా నిలుపుకోలేని దౌర్భాగ్య స్థితికి కొంతమంది నాయకులు తీసుకొస్తారని బాధేస్తుంది. ఇలా మాట్లాడుతుంటే ఎందుకు ఏమైపోయింది? మీకు సినిమా నటులు తెలుసా? సినిమా నటులని బాగా విగ్గులు పెట్టుకుని, కొంతమంది విగ్గులు లేకుండా కొంతమంది అద్భుతంగా నవరసాలు పండిస్తా హోయిలో ఒలిపించేవాళ్ళు, నవరసాలు పండించే ఒక బ్యాచ్ ఉంది తెలుసుగా మీకు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కానీ తెలంగాణ విషయాల్లో హక్కులు కానీ అడగటం మానేసి అడిగినాడు కొంతమంది ఉన్నారు.
నేను మూవీ ఆర్టిస్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ మినహాయించి 99.9% మంది తమిళనాడు జల్లికట్టు కోసం పెట్టారండి. ఆ తమిళనాడులో అదో క్రీడ, దానికోసం వీళ్ళు సంఘీభావం తెలియజేసినాడు. కన్నీరు కాల్చలేదు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కోసం, హోదా కోసం, విభజన హామీల కోసం, లేదా తెలంగాణ కోసం చనిపోతే ఒక్క కన్నీటి బొట్టు రాలేదు. ఈ సినిమా హీరోలు వీళ్ళు సినిమా హీరోలా ప్రజల మీద పడి బతుకుతున్నారు. వీళ్ళు బతకండి, తప్పులేదు. అవార్డులు రివార్డులు అన్నీ ఉన్నాయి. 50 కోట్లు 10 కోట్లు కాదు అనుకుంటారు, ఇబ్బంది లేదు. తెలుగు ప్రజల మీద కదా వీళ్ళు 99% ఎదిగింది. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేదా మీరు? వాళ్ళు ఒక ఆయిలు కూడా నేర్చుకోక నేర్పోతా ఉంటున్నారు. మనం నేర్చుకుంటాం కదా ఎక్కడికి వెళ్ళా. ఇంత జరుగుతుంటే పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ ఉపాధి భాషకు నేర్చుకోవాలి, తప్పులేదు. ఇవాళ నేను చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నిర్ణయం వెనకాల ఉంటాం, మద్దతుగా ఉండాలి. తెలుగు జాతి అంటూ ఉండాలి. 13 కోట్ల మంది తెలుగు జాతి ఒకప్పుడు దేశంలో 2వ అతిపెద్ద భాష. ఈ నాయకుల వల్ల 3వ 4వ స్థాయికి సరిపోయింది. దాన్ని బలవంతాన్ని మాధ్యమంగా పెట్టమన్నా ప్రాథమిక స్థాయి వరకు నేర్చుకుంటే, తెలుగు మాతృభాష నేర్చుకుంటే మంచిది. తర్వాత ఇంగ్లీష్ భాష బ్రహ్మాండంగా జాతి. నాకు హిందీ భాష ఏంటి నాకు అర్థం కాదు. హిందీకి లిపి లేదండి, నమ్మట్లేదా మీరు? నేను చెప్పింది వాస్తవం. హిందీకి ఉర్దూకు లిపి లేదండి. మీరు అనుకున్న హిందీ, ఆ హిందీ ఇక్కడ హిందుస్థాన్లోంచో పర్షియా నుంచి పుట్టిందా లేకపోతే ఉర్దూ పుట్టిందా, డిఫరెంట్ ఇష్యూ ఆఫ్ఘనీ. కానీ నేను చెప్తున్నాను, హిందీ భాషకి లిపి లేదు. నిన్న కాక మనం పుట్టింది అది. అందుకని క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వలేదు ఆ భాషకి. మన తెలుగు, తమిళం, కన్నడ అన్నిటికీ ఉన్నాయి. ఆ భాష మరొకసారి చెప్తానండి, లిపి లేదు. మేము దాని మీద వ్యతిరేకించాం, కానీ దాన్ని మా మీద రుద్దుతారా? హిందీ భాష ఏ భాష తెలుసా మీకు? యూరోపియన్ ఇండో భాష. నెట్లో కొట్టండి, గూగుల్ దాన్ని ఉంటుంది, యూరోపియన్ ఇండో భాష. అదే భాష ఇండో యూరోపియన్ భాష. వాళ్ళు అంటారంటే తెలుగు నాటికి వచ్చి, మేము యూరోపియన్ ఇండో భాషకి మాకు హిందీ కావాలి, లేదా ఇంకో యూరోపియన్ భాష ఇంగ్లీష్ నేర్చుకుంటాం, ఇంకో యూరోపియన్ స్పానిష్ కూడా నేర్చుకుంటాం, తెలుగు మాత్రం నేర్చుకుంటాం. ఇంత ద్వేషమే ఎందుకండి మీకు? 50 సంవత్సరాలు స్థిరపడి హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ చాలా మంది గుజరాతీ మారవాడి పెద్దలు తెలుగు మాట్లాడే అసహ్యం ఎందుకండి? అదే కొంతమంది అధికారులు అద్భుతంగా మాట్లాడుతున్నారు, న్యాయ అధికారులు అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు, రెస్పెక్ట్ దెమ్ అలాట్. కానీ ఈ వ్యాపార బ్యాచ్ ఏంటి, గుమ్మా వ్యాపారుల బ్యాచ్ ఏంటి? వాళ్ళు బాధ ఏంటి, వీళ్ళ ఉష్ణాయాసం ఏంటి, వాళ్ళు బాధ ఏంటి అసలు నాకు అర్థం కాదు. మన వాళ్ళు వెళ్ళి హిందీ రాష్ట్రాలు 4కి వెళ్ళి చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు ఒక్కడు కనపట్టి 1,00,000 మంది 5 ఉంటారేమో. మన దగ్గరికి వచ్చి కోసం చేసేవాళ్ళు 190% మంది, లక్షల మంది ఆ హిందీ రాష్ట్రాన్ని చూస్తున్నారు. వాడు వచ్చి తెలుగు నేర్చుకుంటాడు, తమిళ నేర్చుకోవాలి కదా. నా తెలుగు, నా తమిళం, నా కన్నడ, నా మలయాళం, నా ద్రవిడ భాష, దేశ మూలవాసులు మనం, ఈ దేశానికి మూలవాసులు మనం. ఒకటి చెప్తాను మీకు, కడుపు రగులుకు పోవాలి మీరు. మీలో ప్రవహించే రక్తం అయితే, మీరు తెలుగు బిడ్డ అయితే, తెలుగు బిడ్డ అయినా, తమిళ అయినా, ఈ దేశంలో మీ మరాఠీ అయినా లేదా బెంగాలీ అయినా కడుపు రగులుకు పోవాల్సిన విషయం చెప్తున్నా. ఆ కూటమి, ఎన్డీఏ కూటమి మంత్రి గారు ఒక ఆయన మాట్లాడతాడు, హిందీ రాని వాళ్ళు విదేశీయులు, ఈ దేశ ద్రోహులు, దేశం వదిలేసి వెళ్ళిపోవాలంటాడ. సిగ్గులేదండి మీకు అని అడుగుతున్నాడు. ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి అలాంటి వాళ్ళని కూటమి ముఖ్యమంత్రి బహిష్కరించాలి కదా, అతన్ని దాని నుంచి పదవి నుంచి. సిగ్గు లేదండి కూడా మనకు లేదేమో. హిందీ రాకపోతే దేశం ఉంది, మేము దేశద్రోహులమా? దేశం వదిలేసి నీ లిపి లేని భాష నువ్వు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు? దేశం వదిలేసి వెళ్ళిపోవాలా? సిగ్గుందండి. ఇంకో వీడియో ఇస్తాను. ఇంకో అతను అంటాడు, మీరు గమనించండి, ఇంకో అతను అంటాడు, మీరు దక్షిణాది నల్లగా నీగ్రోల గురించి మాట్లాడతారేంటి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక మత సంస్థకి ఒక ముఖ్యంగా పనిచేయని 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఏటంట. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతకర్తలు ఒకళ్ళంట. మాట్లాడతాడు, ఈ నల్లవాళ్ళు బ్యాచ్లతో మా దేశంలో వీళ్ళని పెట్టుకోలేదా? మామూలు పెట్టుకున్నావా? మా దక్షిణాది వాళ్ళని సౌత్ ఇండియన్స్ అంట, దక్షిణాది వాళ్ళు మేము నల్లను మామూలు పెట్టుకున్నాను, నువ్వు సిద్ధాంతకర్త, ఉత్తర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త. నువ్వు మనిషి పుట్టాడండి అతను. ఎస్ నేను మాట్లాడుతున్నా, తప్పు మాట్లాడితే అనుకోండి, ఏదైనా కనుక్కోండి. మనిషి మేము మమ్మల్ని పట్టుకుని అనుచితంగా మా జాతులను పట్టుకుని, మా దక్షిణాది వాళ్ళని పట్టుకుని, మేము నిగ్గులందరినీ బాధపడలేదు, నల్గొండని కాదు, మాతో కలిసి జీవించడానికి మీకు నామోషియా అని మీరు వచ్చి మాతో కలిసి జీవిస్తున్నారా? దేశ మూలవాసం సింధు నాగరికతకు సంబంధించిన మా దేశవాసులు మీరు వచ్చి జీవిస్తున్నారా? యూరోపియన్ బ్యాచ్, ఆర్య బ్యాచ్ ఇవ్వాల్సి వస్తే దాన్ని కూడా మార్చుకుని రాసుకున్నా మేము జీవిస్తున్నాం. ఈ మాటని ఉత్తరాది వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఇంత నీచమైన బ్యాచ్ అనేక మంది అద్భుత భావాలు ఉన్నారు. ఇంకా ఎందుకండి చావ చచ్చిన బానిస జాతిగా తయారైంది నాయకులు మోస్తున్నారు వాళ్ళకి. మన కిషన్ రెడ్డి గారు తమ్మున్నాడు, మన బండి సంజయ్ గారు, మన లక్ష్మణ్ గారు, అక్కడ ఉన్న మాధవ్ గారు, శాంతిరెడ్డి గారు,
అనేక మంది ఉన్నారు కదా, రమేష్ నాయుడు గారు, బీజేపీలో అనేక మంది ఉన్నారు. నా తెలుగు బిడ్డలు వీళ్ళు నిజంగా వీళ్ళ హృదయం కూడా స్పందిస్తుంది. ఎందుకంటే మన తెలుగు బిడ్డలు కాబట్టి బయట చెప్పుకోపోయి ఉండొచ్చు వాళ్ళు. నేను అందాన్ని దయచేసి మీరు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయండి. ఇలా మాట్లాడారంటే ఖండించడం కాదు, తప్పు కదా. ఆ మంత్రులను బహిష్కరించాలి కదా. ఆ సిద్ధాంతకర్తలని నేను క్షమాపణ చెప్పాడు, సారీ చేసి సరిపోయిందండి. మన దేశ ప్రధానమంత్రి, మన అందరికీ ప్రధానమంత్రి గౌరవనీయులు, రెస్పెక్ట్ మీ లాట్ కదా. చూడాలి, బాధగా ఉందండి. మన జీవితంలో మనం ఎంతకాలం బతుకుతాం? ఓ జాతి, ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. గొప్ప సంస్కృతి సౌరభాలు, 13 కోట్ల మంది ప్రజలు, అనేక దేశాలు ఇప్పించాం, 8 రాష్ట్రాలను పాలించాం, 2 దేశాలకు పతాకాలు ఇచ్చాం, ప్రపంచాన్ని టెట్రాసైక్లిన్ లాంటి బేస్ డ్రగ్స్ కనిపెట్టి ఎలా ప్రపంచాన్ని కాపాడాం. వాళ్ళ ప్రపంచంలో టెక్నికల్లో నెంబర్ 1గా మనం ఉన్నాం. ఇంత బానిస బతుకులు ఎందుకండి? నాట్ రిక్వైర్డ్. లెటర్స్ హోప్. అందుకే వాళ్ళు కనీసం ఇప్పటికన్నా నన్ను తలనరిసి చూడొద్దానండి. కసి పట్టుదల ఉంది. రాష్ట్ర హక్కుల కోసం, తెలుగు జాతి కోసం నిలబడుతున్నాం. యూ రెస్పెక్ట్ ఆల్ అదర్స్ విత్ డ్యూ రెస్పెక్ట్. వాళ్ళ న్యాయస్థానాలు, న్యాయం బతుకుతుందంటే వాళ్ళ న్యాయస్థానాల వల్ల అండి. ప్రజాస్వామ్యం బతుకుతుందంటే ఇండియాలో వాళ్ళ వల్ల. దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ మేము మా హక్కుల్ని కాపాడమని కోరుతా ఉన్నాం. మన భాషా సమూహాల హక్కులు, దేశ అస్తిత్వాన్ని, అన్నింటినీ కాపాడాల్సిన అవసరం ఉంది.